హాయ్ అందరికీ. మొత్తానికి అలెక్య చిట్టి పికిల్స్ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పడుతున్నట్టే. అంటే ఆల్మోస్ట్ ఆళ్ళు క్షమాపణ చెప్పారు. సో ఏదో ఆహ్, ఇలా మాట్లాడేసాము. దయచేసి అందరూ క్షమించండి. ఇంకెప్పుడు ఈ తప్పు చేయము అని చెప్పేసి వాళ్ళ సిస్టర్స్ చెప్తున్నారు. కాపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే మనం ఎవరైనా కష్టపడి సంపాదించుతున్నప్పుడు వాళ్ళు కొన్ని వేల క్వెషన్‌లు అడుగుతారు. ఎవరైనా అంతే. ఇప్పుడు నా దగ్గరైనా సరే నేను మెడికల్ షాప్ అయినా ఏదైనా సరే మెడిసిన్స్ వాళ్ళకి తెలిసినా కూడా కొంతమంది కావాలని అడుగుతా ఉంటారు. ఇది దేనికి? ఇది యేసుకుంటే ఏమవుద్ది అని. దానికి మనం ఓపికగా కొంచెం సమాధానం చెప్పాలి. అంటే మినిమమ్ మనకు కూడా తెలుసు అనే నమ్మకం వాళ్ళకి కలగాలి గదా! సో, అలాంటి వాళ్ళు బోలెడుమంది ఉంటారు. సో, వాళ్ళని కూడా మనం ఫేస్ చేసుకుంటూనే కనీసం 50% అయినా సక్సెస్ అవుతాం. 100% కాకపోయినా. కాపోతే మరీ ఆహ్ ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే ఓపిక కూడా లేనప్పుడు అలాంటివి మనకు అనవసరం. ఆ బిజినెస్ చేయడం కూడా బొక్క నన్నడిగితే. ఓకే. సో, దయచేసి ఏంటంటే ఇక నుంచైనా పికిల్స్ అమ్మేటప్పుడు గానీ కాస్ట్ 1200 కాస్త 600 అలా సగం సగం రేట్లు పెట్టుకోండి. ఎందుకంటే 1200, 1300 అంటే ఎవడికి కొండ కాబట్టి ఒక రూ. 1000 రూ. 1000 కూడా అనవసరం. ఎందుకు రూ. 1000 500, 400 మినిమమ్ 500, 600 పెట్టుకున్నా పర్లేదు. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి అనుకోవచ్చు. నాన్ వెజ్ గానీ, వెజ్ గానీ ఏదైనా ఉంటే 300 లేదా 500 అట్లా. ఆ లోపు మనం చార్జెస్ అనేది పెట్టుకుంటే మంచిది. సో, ఎక్కడి నుంచైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక్క ఒక్క మాటతో మొత్తం ఛానల్స్ అన్నీ కూడా ట్రోల్ అయిపోయినాయి. చూసారా ఎట్లా చేశారో? అలా ఉంటది యూట్యూబర్స్ గానీ, ఎవరైనా గానీ. అంటే మనం మాట్లాడే మాటలు బట్టే ఏదైనా ఉంటది. సో, దయచేసి ఇక్కడి నుంచి రిపీట్ చేయకుండా మీ బిజినెస్ నిజంగా రన్ అవ్వాలని అనుకుంటే ముందు మీ బిహేవియర్ ఆహ్, మార్చుకోండి. మీ ఎక్స్‌పోజింగ్ తగ్గించుకోండి. చక్కగా అందరితో కలివిడిగా మాట్లాడండి. అంతేకాకుండా ఆహ్, కస్టమర్స్ ఆర్డర్ తీసుకునేటప్పుడు కూడా చెప్పండి వాళ్ళకి. ఏదైనా మీకేమైనా ఒకలాగా ఇంగ్రీడియంట్ ఈ మధ్యన పెరిగింది, కాస్ట్ పెరిగింది, ఇంత అవుతుంది, అంత అవుతుంది డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వండి. బుక్ చేసుకున్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు పంపిస్తే అవతల వాళ్ళు కూడా ఎలా ఉంటదంటే, అవతల వాళ్ళు అనుకున్న రేట్ ఒకటవుద్ది. మీరు ఇచ్చినప్పుడు రేట్ పెరిగిపోతా ఉంటదన్నమాట. సో, ఇట్లాంటివి కాకుండా సో, కొంచెం చేంజ్ అయ్యి ఇక్కడి నుంచైనా కొంచెం పద్ధతిగా బిహేవ్ చేస్తే బిజినెస్ కనీసంలో కనీసం కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే మొత్తానికి మీరు ఇంకా ఆ పచ్చళ్ళ వ్యాపారం పక్కన పెట్టేసుకొని మిగతా వాటి మీద ఫోకస్ చేసుకోవడం మంచిది. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేసుకొని డబ్బులు ఎలా సంపాదించాలి ఏంటి అవి అట్లాగా ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు చెప్పిన సజెషన్సే కాబట్టి సేమ్ అదే సజెషన్స్ కూడా మేము ఇస్తాం. సో, దయచేసి ఎవరిలో అలా చేయదు. ఎవరు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆర్డర్ పెట్టుకోకుండా చెప్పినట్టు మ్యాక్సిమం ఇంట్లో పచ్చళ్ళు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్లో మన అమ్మ చేత చేయించుకోండి. మంచిది మనకి. ఇలాగ ఆన్‌లైన్‌లో పచ్చళ్ళ కన్నా ఇంట్లో మనం చేసుకున్నది సంవత్సరం పాటు హాయిగా తినొచ్చు ప్రశాంతంగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్‌గా మళ్ళీ కలుపుతారు మన కోసం ఇంట్లో కావాలంటే. ఇలాంటి ఆ పచ్చళ్ళు మన దగ్గరికి వచ్చాక ఒకటి, అక్కడికి వెళ్ళాక ఒకటి కాకుండా సో, ఇట్లా చేసుకుంటే బెటర్. సో, మొత్తానికి నేను మామూలుగా న్యూస్ ఛానెల్‌లో వాటిలో చూసిందైతే వాళ్ళు అపాలజీస్ చెప్తే ఇట్లా మేము సారీ ఇలా రిపీట్ చేయము. మేమే కొంచెం ఇది మాట్లాడాల్సి ఉండేది. మేమేమో కంట్రోల్ తప్పి అట్లా ఇట్లా ఏయో చెప్తున్నారు. అయినా ఇంకా 2, 3 ఆడియో టేపులు ఉన్నాయంటున్నారు. సో, ఇంకా ఏదైనా మొత్తానికి ఏదో ఇది ఇంకా ఎక్కువ అదేదో ముందే చేసుంటే ట్రోల్ కాకుండా ఏమీ కాకుండా ప్రశాంతంగా గడిచిపోయేది. ఏమీ ముందే ఒక మాట సారీ బై మిస్టేక్ అయితే అలా జరిగింది ఇంకా అని ఒక మాట చెప్పేస్తుంటే ఆడు సాటిస్ఫై అయ్యేవాడు. లేకుంటే ఈళ్ళు ఇంత దాకా ట్రోలింగ్ ఇయన్నీ జరగపోను. కాకపోతే మాకేంటి అన్నట్టు కొంచెం పొగరుగా బిహేవ్ చేస్తే చివరికి ఇట్లానే ఏడుస్తూ కూర్చోవాల్సొస్తది. అలా ఏడిత్తే ఉపయోగం, ఏడిత్తే ఏమీ జరగవు కాబట్టి. సో, అంతే ఒక్కోసారి కొన్ని కొన్ని సమాజంలో మనం అడుగు పెడుతున్నప్పుడు బోలెడు మాటలు, బోలెడు నిందలు, బోలెడు ఎన్నో వస్తాయి. అన్నీ ఫేస్ చేసుకునే దమ్ము, ధైర్యం ఉన్నోడే మనం నిలబడాలి దేనికైనా సరే. అంతేగాని ఏదో ఇంట్లో కూర్చొని చేసిందే కదా! నన్ను ఎవడేమంటాడులే అనుకుంటే తర్వాత ఇలాగే టీవీల ముందు కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చోవాల్సొస్తది. సో, దయచేసి ఇట్లాంటివి రిపీట్ చేయకుండా నిజంగా మీ బిజినెస్ బాగుండాలనుకుంటే కొంచెం మీలో మార్పులు, చేర్పులు చేసుకొని చక్కగా మీరు చేసుకొని మీ డ కస్టమర్స్‌ని పెంచుకొని వాళ్ళతో కొంచెం సవ్యంగా బిహేవ్ చేశారనుకోండి మీకు బిజినెస్ బావుంటది. కనీసం 50 మందిలో 20 మందైనా పచ్చళ్ళు కొంటారు. ఇప్పుడు ఎలాగో కొంతమంది కొని డ్రాప్ అయిపోయినోళ్ళు ఉంటారు. కొనాలనుకున్నోళ్ళు ఉంటారు. కొంతమంది టేస్ట్ నచ్చక ఆల్రెడీ రివ్యూస్ కూడా బ్యాడ్ రివ్యూసే వచ్చినాయి. ఏమి అంత గుడ్ రివ్యూస్ అయితే ఏమీ లేవు. కానీ చేంజ్ రావాలి. మార్పు రావాలి. ఏదైనా దెబ్బ తగిలితేనే కదా! మనం దాన్ని చేంజ్ రావాలంటే మనకి ఏదైనా కొంచెం జరిగితేనే మనకు మనలో మార్పు అనేది వస్తది. సో, అట్లా మనం మార్పు చెందాలి అంటే కొన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కోవాలి, నిలబడాలి. అప్పుడే మనకి ఈ
బిజినెస్‌లో గానీ, లైఫ్‌లో గానీ ఒక స్టేజ్‌లో నిలబడాలంటే కొన్ని అన్నీ ఫేస్ చేసుకుంటూ, దాటుకుంటూ రావాల్సిందే ఎవరైనా సరే. సో, దయచేసి ఇప్పటి నుంచైనా కొంచెం మారండి. ఇక నుంచి అనవసరంగా ఎందుకంటే ఆడపిల్లలయిపోయారు. ఆడపిల్లల మూలన పెద్దగా ఇది చాలా తక్కువ. ఇదే ప్లేస్‌లో మగాడుంటే అసలా పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇందులో. కానీ ఏమీ లేదు. సింపుల్‌గా ఏదో క్షమాపణ చెప్పారు. అక్కడితో అయిపోయింది. కానీ పరువు పోయినట్టే. ఆల్మోస్ట్ అన్ని ట్రోలింగ్స్‌లోనే వచ్చేసారు కదా! కాకపోతే ఏంటంటే ఇక్కడి నుంచైనా కొంచెం చేంజ్ వచ్చి అయన్నీ పక్కన పెట్టేసి జరిగిందేదో జరిగిపోయింది ఒక పీడకల అనుకోని ఇక్కడి నుంచైనా ముందుకేం ఎలాగా కస్టమర్స్ అట్లా మాట్లాడాలి, ఎట్లా చేయాలి. నెక్స్ట్ నేను నెక్స్ట్ ఇంకా కస్టమర్స్‌కి ఎటువంటి సర్వీస్ చేస్తే బావుంటది. వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి కొంచెం చూసేవాళ్ళు అబ్బా! మాట్లాడుతుంది. ముందు రెస్పాండ్ బావుంటే ఆటోమేటిక్‌గా ఆళ్ళే వస్తారు. అబ్బా! రిసీవ్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళకి ఏదన్నా సపోర్ట్ చేయాలని చెప్పి ముందుకొస్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సేమ్ ఇట్లానే జరుగుతది మళ్ళీ. సో, నాకు తెలిసి మళ్ళీ రిపీట్ చేయరులే. ఎందుకంటే ఇంత దెబ్బ తగిలినోడు మళ్ళీ ఎవడో ఆడు మారకపోతే ఇంక ఆడు మనిషి కాదనమాట ఆడు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా ఒకళ్ళే. సో, ఇక నుంచైనా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా చేతిలో ఆట ఉంది కాబట్టి పర్లేదు. సో, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.